వెల్కమ్ బ్యాక్. ఏపీలో 10th ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. 6,49,884 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష రాయనున్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 71,946 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. గుంటూరు జిల్లాలోని 10th ఎగ్జామ్స్ నిర్వహణపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. 10వ తరగతి పరీక్షలకు కూడా సర్వం సిద్ధం చేశారు. అటు విద్యాశాఖ అధికారులు ఉదయం నుంచి కూడా అటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 71,000 మంది విద్యార్థులు కూడా పరీక్షకి హాజరు కానున్నారు. మనం విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. పరీక్ష కేంద్రాలకి అరగంట ముందే ఇక్కడ సెంటర్స్ చేరుకున్నారు. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అటు గుంటూరు నగరంలోనూ అటు బాపట్ల పల్నాడు ప్రాంతాల్లో కూడా 3 జిల్లాలకు సంబంధించినటువంటి సెంటర్స్లో కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే మరి అటు ప్రభుత్వ సంబంధించి కూడా ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకి ఉచిత బస్సుని ఏర్పాటు చేయటమే కాకుండా కూడా పూర్తి స్థాయిలో వారికి ఆల్ ద బెస్ట్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా మరి ఆల్ ద బెస్ట్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,28,000 మంది పైచిలుకు మంది విద్యార్థులు కూడా పరీక్ష రాయనున్నటువంటి పరిస్థితి. ఈరోజు నుండి ఏప్రిల్ 1 వరకు కూడా పరీక్షలు జరిగేటువంటి అవకాశం ఉంది. కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ స్కూల్ అండి? సార్ మాది భాషిణి స్కూల్ సార్. మీ సెంటర్స్ నుంచి ఎంతమంది ఎగ్జామ్స్ రాయనున్నారు? టోటల్ 81 మెంబర్స్ ఉన్నారు సార్. సార్, విద్యార్థులకి ఒక మాస్టర్గా ఏం చెప్తారు? పిల్లలందరూ సంవత్సరాంతరం బాగా కష్టపడి చదివారు సార్. అందరూ టెన్షన్ పడకుండా చక్కగా రాయండి. మీరు చాలా బాగా చదివారు, చాలా బాగా రాయగలరు. అందరూ మ్యాక్సిమం స్కోర్ చేసేటట్టు అందరూ చక్కగా పర్ఫార్మెన్స్ చేయగలరని నేను కోరుకుంటున్నాను. అంటే సంవత్సరం పాటు చదువుతారు విద్యార్థులు. ఈరోజు కొంత టెన్షన్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు అంటే వారికి మొదటిసారి స్టేట్ పరీక్షలు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు కొంత టెన్షన్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టెన్షన్ వేడాలంటే ఏం చేయాలి? వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తుంటారు. టెన్షన్ పడకుండా చక్కగా మీరు రాయండి. అటువంటి టెన్షన్ పడకుండా మంచి ధైర్యంతో అన్నీ రాయగలను అనే ఉద్దేశం మీద మంచి ఒక ఆలోచనతో రాయండి. మీరు చక్కగా స్కోర్ చేయగలరు. ప్రతి ఒక్కరూ బాగా రాయగలని కోరుకుంటున్నాను. ఏదైతే మరి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎవరికి వారు కూడా టాప్ మోస్ట్లో నిలవాలి. అటు ఏదైతే మరి మాస్టర్స్ చెప్తున్నటువంటి ఏ ఒక్కటి కూడా మరి పూర్తి స్థాయిలో 10 నెలలు చదివినటువంటి చదువు పూర్తిగా మరి దాదాపు 9:45 నుంచి 9:30 నుంచి 12:45 వరకు